హాయ్ అండి. రీసెంట్‌గా ఒక క్లయింట్ అడిగారు. తన భార్య తన పైన, పేరెంట్స్ పైన, బంధువుల పైన కేసెస్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. చట్టాలన్నీ భార్యలకే ఉన్నాయా అండి? భర్తలకి ఎలాంటి హక్కులు, చట్టాలు లేవా అని. భార్యకైనా, భర్తకైనా సమాన హక్కులు చట్టంలో ఉన్నాయండి. కానీ సెక్షన్ 498ఏని 1983లో ఇంట్రడ్యూస్ చేసి వైఫ్స్కి జరిగే హెరాస్మెంట్ని నుంచి వాళ్ళని కాపాడాలి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారండి 1983లో. బట్ అది రాను సెక్షన్ 498 ఐపీసీ అనేది మిస్యూజ్ అవుతుందండి. అది నేను అంటున్న మాట కాదండి. సుప్రీంకోర్టు చాలా కేసెస్లో సెక్షన్ 498 ఐపీసీ మిస్యూజ్ అవుతుంది, అది వైఫ్ చేతుల్లో ఒక వెపన్ లాగా తయారైంది అని చాలా కేసెస్లో చెప్పిందండి. దానికి రీజన్స్ ఏంటి అంటే, భార్య భర్త పైనే కాకుండా తన ఇన్లాస్ ఎక్కడో దూరంగా ఉన్నా, అసలు ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి రాకపోయినా, బంధువుల పైన అవసరం ఉన్నా లేకపోయినా, హెరాస్మెంట్ చేసినా చేయకపోయినా ఫ్యామిలీలో అందరిపైన కేసెస్ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారండి. సో అందుకనే సెక్షన్ 498 ఐపీసీ మిస్యూజ్ అవుతుంది. ఇలా అని భర్తకి ఎలాంటి హక్కులు లేవా భార్య హింసిస్తుంటే అంటే, భర్తకి కూడా ఐపీసీలో భార్య ఏదైనా హింసించినప్పుడు కోర్టుకు వచ్చి లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం అడగొచ్చండి. లైక్ ఆస్తి రాయకపోతే చనిపోయి సూసైడ్ రాసి మిమ్మల్ని, మీ పేరెంట్స్ని, బంధువుల్ని కోర్టుకు లాగుతాను, పరువు తీసేలాగా మాట్లాడినా, ఏదన్నా థ్రెట్ చేస్తూ మాట్లాడినా, ఎలాంటి ఇబ్బంది భార్య భర్తకు కలిగించినా కూడా భర్త కూడా కేసెస్ భార్య పైన పెట్టొచ్చండి. నేను ఈ వీడియో భార్యల మీద ఎలా కేసులు పెట్టాలి అని చెప్పడానికి చేయట్లేదండి. భార్యలకి మాత్రమే కాదు, భర్తలకి కూడా సమాన చట్టాలు, సమాన హక్కులే ఉన్నాయండి. ఎవరికి ఇంజస్టిస్ జరిగినా కోర్టుకు వెళ్ళి న్యాయం అడగవచ్చు. కానీ భార్యలకి సెక్షన్ 498 ఒకటి పెట్టంగానే ఆపకుండా దాని తర్వాత డీవీసీ, తర్వాత హస్బెండ్ కావాలి అనుకుంటే కనుక ఆర్సీఆర్ ఫైల్ చేస్తున్నారు, హస్బెండ్ వద్దు అనుకుంటే డైవర్స్ ఫైల్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు. సో ఇలా ఒకటికి ఒకటి భార్య ఒక ప్యాక్ ఆఫ్ 4 కేసెస్ లాగా భర్త పైన ఫైల్ చేస్తుంటే, భర్త ఆ కేసెస్ని ఫైట్ చేసుకోవడానికి మాత్రమే కోర్టుకు వచ్చి తనని, తన ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఈ 4 కేసెస్కి మంత్లీ ఆల్మోస్ట్ 3 or 4 times అడ్జాయిన్మెంట్స్కి కోర్టుకి అటెండ్ అవ్వడానికి, జాబ్స్కి సరిగ్గా చేయక ఇబ్బందులు పడుతున్నారండి. సో భర్తలు ఎవరైనా కూడా భార్యల చేతుల్లో ముందు ఇబ్బందులు పడుతున్నాము అని అనిపించినప్పుడు న్యాయం కోసం మీరు కూడా పోలీస్ స్టేషన్కి, కోర్టుకి ఆశ్రయించవచ్చండి. థ్యాంక్ యూ.